హాయ్ వెల్కమ్ టు మహా రివ్యూ. విక్టరీ వెంకటేష్ హీరోగా కెరీర్ ప్రారంభించి 38 ఏళ్ళు అవుతోంది. ఆయన కెరీర్లో సక్సెస్ పరంగా మైల్ స్టోన్ మూవీస్ బోలెడున్నాయి. వాటిలో అత్యధిక శాతం ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించిన చిత్రాలే. అయితే వెంకటేష్ తన 75వ చిత్రాన్ని మాత్రం అందుకు భిన్నంగా యాక్షన్ మూవీని ఎంచుకున్నాడు. ఇందులో డాటర్ సెంటిమెంట్ కొంత ఉన్నా ఓవరాల్గా ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కోవకే వస్తుంది. మరి సంక్రాంతి బరిలో సైంధవ్గా దిగిన వెంకీ మూవీ ఎలా ఉందో చూద్దాం. చంద్రప్రస్థ అనే ఏరియాలో కార్టెల్ గ్రూప్ మారణాయుధాలను, పిల్లలను టెర్రరిస్ట్ గ్రూప్స్ కు అక్రమంగా సప్లై చేస్తుంటుంది. ఈ గ్రూప్ ను మిత్ర, మైకేల్, వికాస్ ఆపరేట్ చేస్తుంటారు. ఒకప్పుడు అదే గ్రూప్ లో పనిచేసిన సైంధవ్ కోనేరును వాళ్ళంతా సైకో అని పిలుస్తుంటారు. అయితే 5 ఏళ్ల క్రితం వీళ్ళు చేసే అక్రమాలంటే గిట్టక సైకో ఆ గ్రూప్ నుండి బయటకు వచ్చేస్తాడు. భార్య చనిపోవడంతో కూతురే ప్రాణంగా బ్రతుకుతుంటాడు. అలాంటి పాప నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. 17 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ చేస్తే కానీ ఆ చిన్నారి బ్రతకని పరిస్థితి. ఈ సమయంలో తన కూతురిని బ్రతికించుకోవడానికి సైకో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అనవసరంగా తన జోలికి వచ్చిన కార్టెల్ గ్రూప్ ను ఎలా అంతమొందించాడు అనేదే సైంధవ్ కథ. సైంధవుడు మహాభారతం కాలం నాటి ఓ రాజు. అభిమన్యుడు మరణానికి కారకుడైన అతన్ని అర్జునుడు హతమార్చుతాడు. ఈ చిత్రానికి ప్రత్యేకంగా సైంధవ్ అనే పేరు డైరెక్టర్ ఎందుకు పెట్టాడో అర్థం కాదు. ఆ విషయాన్ని పక్కన పెడితే సినిమాలో చాలా సన్నివేశాలు లూజ్ ఎండ్తో ఉన్నాయి. దాంతో ఎక్కడా ప్రేక్షకులకు ఫీల్ అనేది కలగదు. తండ్రి కూతురు మధ్య బాండింగ్ ను బలంగా చూపించే ప్రయత్నం చేసినా హీరో భార్య మరణానికి కారణం గాని, మామ నుండి విడిపోవడానికి రీజన్ కానీ ఎక్కడా చూపించలేదు. మరో నాయిక శ్రద్ధా శ్రీనాథ్ నేపథ్యం అయితే మరీ దారుణం. ఆమెది క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్. పక్క ఇళ్లలో ఉండే వీరి మధ్య అనుబంధం ఎలా బలపడిందో ఒక్క సీన్ లో కూడా చూపించలేదు. బహుశా నిడివిని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ చేశారేమో తెలియదు. హీరోను కష్టాలలో సేవ్ చేసే ఆర్య పాత్ర కూడా అసందర్భంగానే ఉంది. సీన్ కు మధ్య లింక్ ను ప్రేక్షకుల ఊహకే డైరెక్టర్ వదిలేశాడు. దాంతో తెర మీద కనిపించే ఏ సన్నివేశంతోనూ ఆడియన్ కనెక్ట్ కాలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు విపరీతమైన హింస. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో వెంకటేష్ ఇంత వైలెంట్ మూవీని చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా భరిస్తారని అనుకున్నారో అర్థమే కాదు. నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్ గెటప్, బాడీ లాంగ్వేజ్ గురు మూవీని గుర్తు చేసింది. ఆయన క్యారెక్టరైజేషన్ విక్రమ్, జైలర్ మూవీస్ ను తలపించేలా ఉన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ చూడడానికి బాగానే ఉన్నా ఆమె పాత్రకు ప్రాధాన్యం లేకపోయింది. రుహాని శర్మ డాక్టర్ పాత్రను పోషించింది. ఆండ్రియాది నెగిటివ్ క్యారెక్టర్. ఆర్యాను సరిగ్గా ఉపయోగించుకోలేదు. వెంకటేష్ కూతురుగా బేబీ సారా చక్కగా నటించింది. విలన్స్ గా ముఖేష్ ఋషి, నవాజుద్దీన్ సిద్దికి, జిషు సేన్ గుప్తా నటించారు. నవాజుద్దీన్ సిద్దికి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో చాలా వరకు డైలాగ్స్ ను హిందీలో పెట్టేశారు. మరికొన్ని పాత్రలలో జయప్రకాష్, భరణి, గెటప్ శ్రీను తదితరులు కనిపిస్తారు. సంతోష్ నారాయణ స్వరపరిచిన పాటల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బెటర్ గా ఉంది. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్యారీ బిహెచ్ షార్ప్ ఎడిటింగ్ చేసిన మూవీ ఎందుకో లెంగ్తీగా ఉందనే భావనే కలుగుతుంది. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా తన వంతు న్యాయమైతే చేశాడు. వెంకటేష్ కి ఇది 75వ సినిమా కావడంతో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అభిమానులు భావించారు. అలానే సంక్రాంతి బరిలో F2 తర్వాత 5 ఏళ్లకు వస్తున్న చిత్రం కావడంతో సైంధవ్ విజయంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై సైంధవ్ దర్శకుడు శైలేష్ కొలను నీళ్లు చల్లాడనే చెప్పాలి.